ఫ్రెండ్స్, వెల్కమ్ టు వాయిస్ ఆఫ్ ఎంటర్టైనర్. సినీ ఇండస్ట్రీలో సక్సెస్ అనేది ఎవరికీ అంత ఈజీగా రాదు. ఏళ్ల తరబడి కష్టపడి కొందరు వ్యక్తులు మాత్రమే తమకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటారు. టాప్ హీరోగా ఎదగటానికి అన్నీ కలిసి రావాలి. అయితే బాలీవుడ్ హీరోస్లో ఒకరిగా నిలిచిన అక్షయ్ కుమార్ గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు మీతో షేర్ చేసుకోవడానికి వచ్చాను ఫ్రెండ్స్. దేశవ్యాప్తంగా స్పెషల్ క్రేజ్ తెచ్చుకున్న హీరో అక్షయ్ ఒకప్పుడు వీధుల్లో గిల్టీ నగలు అమ్మి డబ్బులు సంపాదించారు. ఆ స్టేజ్ నుండి ప్రజెంట్ బాలీవుడ్లో ఎక్కువ రెమ్యూనరేషన్ తీసుకున్న స్టేజ్కి రావడం అన్నది ఆషామాషీ కాదు. ఇప్పుడు విలాసవంతమైన లైఫ్ని ఎంజాయ్ చేస్తున్న అక్షయ్ సినీ ఇండస్ట్రీకి రాకముందు ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నారు. వివిధ నగరాల్లో కూలీగా పనిచేశారు. వీధుల్లో తిరిగి గిల్టీ నగలు అమ్మారు. ప్రజెంట్ 80 కోట్ల విలువైన భవంతిలో నివసిస్తున్నారు. ఆయన గ్యారేజీలో లగ్జరీ కార్లకు కొదవే లేదు. అక్షయ్కి 15 ఇయర్స్ ఏజ్లోనే పనిచేయడం ప్రారంభించారు. కలకత్తాలో ఒక ట్రావెల్ ఏజెన్సీలో హెల్ప్ బాయ్గా పనిచేశారు. తన మొదటి శాలరీ 150 రూపీస్. బ్రతుకు తెరువు కోసం ఎన్నో పనులు చేశారు. ఆ తర్వాత ఢాకా వెళ్ళి ఒక హోటల్లో పనిచేశారు. తర్వాత బ్యాంకాక్ వెళ్ళారు. ఢిల్లీలో నగలను కొని ముంబైలో అమ్మేవారు. అలాగ ఢిల్లీలో గిల్టీ నగలను 20,000 రూపాయలకు కొని వాటిని ముంబైలో 24,000 రూపాయలకు అమ్మారు. అప్పట్లో అక్షయ్ అద్దె ఇంట్లో ఉండేవారు. సినిమాల్లోకి రావడానికి చాలా ట్రై చేసి ఆఖరికి వరుస అవకాశాలతో సక్సెస్ అందుకున్నారు. ఫిర్ హెరా ఫెకి, రౌడీ రాథోడ్, గరం మసాలా, హౌస్ఫుల్ వంటి మూవీస్లో హీరోగా నటించారు. ఒకానొక టైంలో అక్షయ్ హీరోగా ఏడాదికి 4 మూవీస్ చేసి హిట్ కొట్టిన సందర్భాలు కూడా ఉన్నాయి. బాలీవుడ్లో అత్యధిక పారితోషికం తీసుకునే నటుల్లో ఒకరిగా మంచి గుర్తింపు పొందారు. అక్షయ్ గారు 150 కోట్ల రూపాయల వరకు రెమ్యునరేషన్ తీసుకుంటారు. అతని నికర సహజ సంపద 2,500 కోట్లకు పైనే. అక్షయ్ కో హీరోయిన్ ట్వింకిల్ ఖన్నాని మ్యారేజ్ చేసుకున్నారు. వీరికి 2 పిల్లలు. అక్షయ్ కుమార్కి 260 కోట్ల రూపాయల విలువైన ప్రైవేట్ జెట్ ఉంది. 10 కోట్ల విలువైన రోల్స్ రాయ్స్ ఫాంటమ్ 7, 4 కోట్ల విలువైన బెంట్లీ కాంటినెంటల్ జిటి వంటి లగ్జరీ కార్స్ ఉన్నాయి. అక్షయ్ గారు నటించిన బడే మియా చోటే మియా సినిమా ఇటీవల విడుదలైంది. సో ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.